హాయ్ వివర్స్, మనం వచ్చేసి అభినందన అనేటువంటిది ఫస్ట్ లాంగ్వేజ్ 6th స్టాండర్డ్ చూస్తూ ఉన్నాము. శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించింది. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే నినాదాలు చేస్తూ వెళ్తూ ఉన్నారు. సైనికులకు వందనము, సైనికులకు తర్వాత వచ్చేసి వీరులకు వందనము, సైనిక దినోత్సవము అనేటువంటిది జరుపుకుంటూ పిల్లలు నినాదాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. వీటి గురించి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని గురించి తెలియచెప్పడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. కవి పరిచయము. శేషం లక్ష్మీనారాయణాచార్య వచ్చేసి సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు. కనకమ్మ నరహరి స్వామి దంపతులకు జన్మించినటువంటి ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడనమాట. ఈయన అనేక పద్య, వచన, గేయ కథలను కూడా రచించారు. అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. టీవీ, రేడియోల్లో ప్రసారం కూడా అయ్యాయి. అనేక మంది శ్రోతలకు కూడా ఆకట్టుకున్నాయన్నమాట. తర్వాత ఈయన రాసినటువంటి విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో కూడా ప్రచురించబడ్డాయన్నమాట. లలిత మనోహరమైనటువంటి దేశభక్తి, దైవభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందివేసిన చేయి అనమాట. అదే కాకుండా ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే సైనికులు నిరంతరము వచ్చేసి మన భారతదేశం కోసము పోరాడుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి మనకు భోజనము కోసం వచ్చేసి రైతులు వచ్చేసి పంటను పండించడం కోసం రైతులు నిరంతరము పోరాడుతూ ఉన్నారనమాట. వీరిద్దరిని గురించి స్మరించుకుంటూ ఉన్నటువంటి పాఠమే ఈ యొక్క పద్యాలే ఈ యొక్క లెసన్ అనమాట. దేశానికి వెన్నుముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలు తిండి కానీ దేశానికి రక్షణ అనేటువంటిది ఉండదన్నమాట. దేశం కోసం వాళ్ళిద్దరూ పడేటువంటి శ్రమించడానికి వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అని అన్నారనమాట. సో ఈ యొక్క పాఠం గురించి మనము తెలుసుకుందాము. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే అంటూ పాడుతూ ఉన్నారనమాట. రైతులకు, సైనికులకు వందనాలు, మెచ్చుకోవడము అనే చల్లని చందనాలను వాళ్ళకి సమర్పిస్తూ ఉన్నాము. కష్టాన్ని దాచుకొని రైతులకు, ఎవరికి తల వంచినటువంటి సైనికులకు, దేశాభివృద్ధికి మూలాలైనటువంటి గొప్పవారికి వందనాలు, అభినందనాలు అని తెలుపుతూ ఉన్నారన్నమాట. పుడమి తల్లి పులకింపగా రుధిరము స్వేదము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శులకు వందనములు, అభినందనములు. నేల తల్లి సంతోషపడేటట్టుగా నెత్తురుని ఏం చేస్తున్నారు, చెమట రూపంలో మార్చి బంగారాన్ని పండిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అభివృద్ధికి బాటలు చూపేటువంటి రైతులకు మనము వందనాలు అనేటువంటిది తెలుపుకోవాలి. కంటికి కనురెప్పలాగా, చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు. వారే కాకుండా మనకు కంటికి రెప్పలాగా చేను చుట్టూ కంచె వలె ఈ జన్మభూమికి కవచ కుండలములు వలె కాపాడుతున్నటువంటి గొప్ప వీరులైనటువంటి జవానులకు కూడా మనము వందనాలు తెలుపుకోవాలి. ప్రలోభాల మాయలోన పడివోనని నిర్మూలరకు నిమిషమేని విధిమరుమని నీతి కర్మశీలులకు వందనాలు, అభివందనాలు. అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంటలను ఆర్పి ఆది దేశభక్తి ఖడ్గంగా ఛత్రము కలమును దున్ని కీర్తి బావుటాను ఎగరేసినటువంటి ఘనజనులకు వందనాలు, అభినందనాలు. మన భారతదేశంలో వచ్చేసి కంటికి రెప్పలాగా కాపాడుకునేటువంటి ఈ యొక్క సైనికులు ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్నటువంటి గొప్ప వీరులను జవాన్లకు కూడా వందనాలు. దురాశ అనేటువంటి మాయకు లోబడకుండా మంచి మనసు గలవారై నిమిషము కూడా తమ విధిని మరవకుండా నీతితో ప్రవర్తించేటువంటి జనులకు కూడా మనము వందనాలు తెలుపుకోవచ్చు అనమాట. సో విరామం లేకుండా పంటలను పండిస్తున్నటువంటి ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసేటువంటి రైతులను కూడా మనము వందనాలు
అభినందనాలు తెలుపుకోవచ్చు. దేశభక్తిని ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాలను చంపి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసినటువంటి గొప్ప వీరులకు కూడా, జవానులకు కూడా అభినందనాలు తెలుపుకోవచ్చు అనమాట. భాషను గురించి తెలుసుకుందాము. వ్యాకరణంలో ధ్వని అంటే మాట. ఇప్పుడు వచ్చేసి మనము మాట్లాడుతున్నాము, మన నోట్లో నుంచి ఒక శబ్దం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ధ్వని అనేటువంటి మాటకు చప్పుడు, మనము రెండు చేతులతో వచ్చేసి చప్పట్లు కొడతామన్నమాట. ఆ యొక్క చప్పుడు అనేటువంటిది వస్తుంది. సో శబ్దం అనేటువంటిది వస్తుందన్నమాట. ఆ యొక్క ధ్వని అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే చప్పుడు, ధ్వని, శబ్దము అనే అర్థము. భాషా విషయంలో మాత్రము ధ్వని అంటే నోటితో పలికేది అనే అర్థము. సో భాషా ధ్వనులకు చెందినటువంటి అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారు. సో అక్షరమాల, వర్ణమాల అంటే ఏంటంటే ఆ నుంచి ఆహా వరకు ఉన్నటువంటి వాటిని, ఆ నుంచి ఐ వరకు ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే వర్ణమాల అని అంటాము. ఆ అనేది ఒక ధ్వనిని తెలిపేటువంటి గుర్తు అనమాట. అంటే అక్షరము అని అర్థము. ఆ ఈ వంటి వర్ణాలను అచ్చులు అని అంటారు. కక్క గగ్గ వంటి వర్ణాలను ఏమంటారు? హల్లులు అని అంటారు. అంటే మొత్తం అనమాట. సో ఆ నుంచి ఆహా వరకు రాసేటువంటి దాన్ని అచ్చులు అంటాము. కా నుంచి హా వరకు రాసేటువంటి దాన్ని ఏమంటామంటే హల్లులు అని అంటాము. అక్షరమాలలో ఇట్లా ఉన్నటువంటి హల్లు అనేది పొల్లుగా పలికేటువంటి ధ్వని ఆ అనేటువంటి ధ్వనులు కలిసి మా అయింది. సో ఆ అనేటువంటి శబ్దాలు కలిస్తేనే మా అనేటువంటి శబ్దం అనేటువంటిది వచ్చింది. సో ఇక్కడ మొదటిది వచ్చేసి హల్లు, రెండోది వచ్చేసి అచ్చు అనేటువంటిది కలిసాయన్నమాట. సో కొన్ని అక్షరాల్లో 2 కానీ 3 కానీ హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి మూడు రకాలు ఏమేమిటి అంటే వచ్చేసి ద్విత్వాక్షరము అంటే ఏంటంటే మనం వచ్చేసి ఒకే హల్లుకు అదే హల్లు కలిగినటువంటి పదాలని చెప్పినప్పుడు వాటిని ద్విత్వాక్షరము అని అంటాము. చూడండి, ఒకే హల్లుకు అదే హల్లుకు చెందినటువంటి ఒత్తు కానీ చేరినట్లయితే దాన్ని ద్విత్వాక్షరం అని అంటాము. ఉదాహరణకు కాకి కావత్తు ఉన్నదనుకోండి, గాకు గావత్తు, రాకి రావత్తు ఉన్నది అనుకోండి, అదే ఒత్తు సేమ్ అదే హల్లుతో కూడినటువంటి ఒత్తు కానీ ఉన్నట్లయితే దాన్ని ద్విత్వాక్షరం అంటాము. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ రెండు రకాలు 2 సార్లు అంటే ఒకే విధమైనటువంటి ఒత్తు ఒకసారి వచ్చింది, హల్లు అనేటువంటి వచ్చింది. ఒక హల్లుకి అదే హల్లుతో కూడినటువంటి ఒత్తు కానీ వచ్చినట్లయితే దాన్ని ద్విత్వాక్షరము అని అంటాము. ఇక్కడ చూడండి, కాకి కావత్తుంది, ఎక్ ప్లస్ ఎక్ కాకి కావత్తుంది చూడండి, అక్క. సో సో ఇక్కడ కకారము 2 సార్లు వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షరము. సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకి వేరొక హల్లుతో కూడినట్లయితే, ఒక హల్లు ఉంది ఇప్పుడు కా అనుకోండి, కాకు వచ్చేసి రావత్తుంది అనుకోండి, దాన్ని సంయుక్తాక్షరము అంటాము. అంటే మిక్సింగ్ అనమాట. సో ఒక హల్లుకి వేరొక హల్లు చెందినటువంటి ఒత్తు కానీ చేరినట్లయితే దాన్ని సంయుక్తాక్షరము అని అంటాము. ఇప్పుడు చూడండి, న్యా ప్లస్ ఏ ప్లస్ ఆ, ఇక్కడ నకారము యకారాలు 2 హల్లులు అనేటువంటి వచ్చాయి కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అంటారు. సంశ్లేషాక్షరము అంటే ఏంటంటే సంశ్లేషాక్షరము అని అంటే ఒక హల్లుకి 1 కంటే ఎక్కువ హల్లులు కానీ వచ్చినట్లయితే, ఒత్తులుగా వచ్చినాయనుకోండి, వాటిని ఏమంటారంటే సంశ్లేషాక్షరము అని అంటాము. ఇక్కడ వచ్చేసి క్ష్మి అని ఉంది, ఇక్ ప్లస్ ఇష్ ప్లస్ ప్లస్ ఈ మొత్తం వచ్చేసి 2 ఒత్తులు వచ్చినాయి, ఒక హల్లు అనేటువంటి ఉంది కాబట్టి దాన్ని వచ్చేసి సంశ్లేషాక్షరము అని అంటాము. ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే ధైర్యంగా నువ్వు 1 అడుగు కానీ వేసినట్లయితే విజయం వచ్చేసి నీకు 10 అడుగులు ముందుకు వస్తుందన్నమాట. కాబట్టి ధైర్యే సాహసే లక్ష్మి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఇక్కడ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు ధైర్యంగా నువ్వు 1 అడుగు కానీ వేసినట్లయితే, ముందుకు 1 అడుగు కానీ వేసినట్లయితే మనకు వచ్చేసి విజయం అనేటువంటిది 10 అడుగులు మనకు ముందు ఉంటుందన్నమాట.